సంధ్యా సమయంలో చేయవలసినటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆరంభించుకుని ముందుగా మంగళధ్వని, వేదధ్వని, తరువాత ఉదక శాంతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా మీరు విన్నారు. అనేకమైనటువంటి మంత్రములు వేదంలో ఎక్కడెక్కడో ఉండేటువంటి అన్నీ కూడా క్రోడీకరించి మహానుభావులైనటువంటి మహర్షులు, ఆపస్తంభులు వంటి మహర్షులు ఈ యొక్క కార్యక్రమంలో చేయవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా మనకి అందజేశారు. ఆగమోక్తమైనటువంటి కార్యక్రమం ఇది. వేదము, ఆగమము ఇట్లా కొన్ని మనకి వింటూ ఉంటాం మాట. వేదములు పరమేశ్వరుడు యొక్క విశ్వాస స్వరూపంగా చెప్తారు. వేదములు అంటే ఆత్మస్వరూపం అన్నమాట ఈశ్వరునికి. అలాంటి వేదములు లోకాన్ని ఉద్ధరించడం కొరకు బయలుదేరని వేద సమ్మతము వేదంలో ఉన్నటువంటిది మనకి. వేదములు అపౌరుషేయములు అంటే పురుష నిర్మితములు కాదు, కేవలం ఈశ్వర విలాసంతో వచ్చినటువంటి శబ్ద ప్రపంచమంతాలు. అలాంటి వేదములలో ఇప్పుడు మనం చేసేటువంటి వీటన్నింటినీ కూడా ఉపదేశం చేశారు. ఎలా మనం ఉండాలి, ఏమేమి కర్మలు ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఈ 3వ రోజు ఈ ఉదక శాంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ మంత్రాలన్నింటినీ కూడా నిన్న చెప్పలేదు, రేపు చెప్పము. ఎప్పుడు ఏ సమయంలో ఏ మంత్రం చెప్పవలనో ఆ మంత్రం చెబుతూనే ఇంత కార్యక్రమం కూడా నడుస్తుంది. సహజంగా మనము ఈ దీక్షా నియమాన్ని 3 లేక 5, 7, 9 రోజులు అలా చేస్తూ ఉంటాం. ఈ కమిటీ వారు మాకు 5 రోజులు చేయండి సమృద్ధిగా, ఏదో 3 రోజులు చేసి హడావుడి పడి అదేదో అసంతృష్టి మాకొద్దు, హాయిగా మీరు 5 రోజులు జరిపించి అవి ఎలా జరిపించాలో అన్నీ కూడా మీరు చేయించండి మా చేత, మీరేమి చెబితే అది చేస్తాం అని. కష్టమైనా కూడా వాళ్ళకి కష్టం అనిపించలేదు. ఎందుకంటే సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఆశ్రయించాలి. ఏది నిజమైన పద్ధతి ఉందో, ఏది శాస్త్ర విహితమై కర్తవ్యమై ఉందో దానిని మనం ఆశ్రయించాలి అని వారందరూ పెద్దలు కమిటీ వారు ఎంతో గొప్ప అర్థం ఉన్నది. ఈ చేయబోయేటువంటి ప్రతిష్ట నిన్న మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ భూమిలో ఎలాంటి విశేషము ఉన్నదో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఆలయం కట్టాం. 70 ఏళ్ల క్రితం కట్టి ఉన్నప్పటికీ 70 ఏళ్లకు పూర్వం ఇక్కడే ఉండేది తెలియదు. మనకి తెలిసి ఒక 100 సంవత్సరాల లోపుగా మనం ఆలోచన చేసుకుంటాం. ఇప్పటికి ఎన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయిందో ఈ భూమి భవించి. కాబట్టి అలాంటి భూమిలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆలయము నిర్మాణము చేసినటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవాలన్నీ కూడా వీర్యవత్తరం భవతి అంటారు. బాగా అవి సమృద్ధతరమైనటువంటి శక్తిని పొందాలి. అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారి అమ్మవారికి వస్తుంది. మహాకుంభమేళ నిన్న జరిగినటువంటిది 141 సంవత్సరాల క్రితం వచ్చిందిట, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మనకు పుష్కర నదులు ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి కూడా పుష్కరం వస్తుంది. గంగా, యమున ఇత్యాలు. రేపు రాబోయేటువంటి 2027 అప్పుడే ప్రభుత్వం దాని దగ్గర చర్యలు చేపట్టింది. గోదావరి హారతులు ప్రారంభించింది. లోకోత్తరంగా చేయాలి. ప్రపంచమంతా కూడా భారతదేశం కేసి చూస్తోంది. తత్రాపి గోదావరి పుష్కరాల కోసం చూస్తోంది అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకు మనం చెప్పాలి అంటే ఆ త్రివేణి సంగమంలో నీరు ఏదైతే ఉందో ఉదకము, ఇప్పుడు రాబోయేటువంటి పుష్కర నదుల్లో ఉండేటువంటి జలములు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా అనేకమైనటువంటి నదీ నదముల యొక్క పుణ్య జలముల యొక్క సారాన్నంతని కూడా ఈ మంత్రముల చేత ఆ కుంభములను ఆవాహన చేశారు. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం, మంత్రానికి అధీనమై ఉంటుంది దైవము.
కాబట్టి అవన్నీ కూడా దాంట్లో ఆవాహనం చేసి అనేక ఓషధులు వేసి ఇన్ని మంత్రముల చేత దాన్ని అభిమంత్రణం చేసి ఇప్పుడు జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో ఆ ఉదకాన్ని వినియోగిస్తారు. समस्त शैव कलासां वेद्याभ्यो धान्याधिवासाख्यं कर्म करिष्ये आत्मरत्वाय नमः ब्रह्मणे नमः विद्यारत्वाय नमः विद्यारत्वाधिपतये विष्णवे नमः सुवरत्वाय नमः सुवरत्वाधिपतये सदाशिवाय नमः वेदार्चनं कृत्वा आदर्भालाय पुष्पाय नमः उत्तरकलशे ओम हां शिखंडेशाय नमः Bless